ఆడబిడ్డ నిధికి మొత్తం 1,60,00,000 మందికి పైగా మహిళలుంటే అంటే ఎలిజిబుల్ ఈ పథకానికి అర్హులైన వాళ్ళు ఇంతమంది ఉంటే వాళ్ళకి 28,800,00,00,000 అవసరమైతే సున్నా కేటాయింపులనమాట. తర్వాత ఉచిత బస్సు ప్రయాణం కోసం రోజుకు 20,00,000 మంది దాకా ప్రయాణిస్తారనేది ఒక రఫ్ అంచనా. ఈ లెక్కన 3,182,00,00,000 సంవత్సరానికి ఆర్టీసీకి కట్టాలే. దాని ఊసు లేదనమాట. ఫ్రీ బస్ లేదు, బొంగు బస్ అనో ఏది లేదనమాట. తర్వాత దీపం పథకం కింద ఇది కూడా మహిళలకు సంబంధించిన అంశమే. అంటే కుటుంబాలను నడిపించేది మహిళలే కాబట్టి 58,00,000 మందికి ఎగనామం పెడుతూ 2,600,00,00,000 కేటాయింపు చేస్తూ మొత్తం 1,399,00,00,000 అంటే వాస్తవానికి 4,000,00,00,000 పైచీలకు అవసరం అవుతుందనుకుంటే 2,600,00,00,000 కేటాయించి మహిళలకు పంగనామం పెట్టిందనమాట. తర్వాత తల్లికి వందనం కింద మొత్తం అంటే వీళ్ళు చెప్పిన రేషియో ప్రకారం ఇయ్యాల్సి వస్తే 13,113,00,00,000 అవసరమైతే బడ్జెట్‌లో కేటాయించింది ఎంత 9,407,00,00,000 3,706,00,00,000 ఎగనామం పెట్టిందనమాట. అంటే 24,70,000 మందికి గుండు సున్నా.